హలో వాస్ నేను మీ ఆకర్షించాను. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో గైస్, ఈరోజు అయితే నేను బిర్యానీ తిందామని అయితే ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నేను రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక షార్ట్ వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది, బిర్యానీస్ కూడా చూపించండి అని. సో అందుకే నేనైతే ఈరోజు ఒక రెస్టారెంట్ని అయితే అనుకున్నా, మనం ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయి బిర్యానీని అయితే ఆర్డర్ చేసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఆగండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? మీరు ఫుడీయా? మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే కదా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఫైనలీ నేనైతే ఇప్పుడు కృతంగా ద పిలాగస్ క్యూజిన్ సెలెక్ట్ రోడ్ నెంబర్ 82 ఫిలిం నగర్లో ఉన్నాను. చాలా రోజుల నుండి ఈ ప్లేస్లో ఫుడ్ ట్రై చేయాలని అనుకున్నా. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ అలానే ఇక్కడ ఆంధ్ర స్టైల్ ఆథెంటిక్ ఫుడ్ ఫేమస్ అని కూడా విన్నాను. సో లెట్స్ చెక్అవుట్. లోపలికి రాగానే ఈ ప్లేస్ యాంబియన్స్ చాలా బాగుంది. వాల్ మీద ఉన్న పెయింటింగ్స్ చాలా కూల్గా కామ్గా అయితే ఉంది. నాకైతే ఈ అట్మాస్ఫియర్ చాలా నచ్చింది. కంఫర్టబుల్ సీటింగ్ అండ్ పీస్ఫుల్ వైబ్, పర్ఫెక్ట్ ఫర్ లంచ్. అండ్ ఇక్కడ ఈ వాల్ మీద ఉన్న ఫ్రేమ్స్ అయితే హైలైట్ అనే చెప్పాలి. కోడి పులుసు, నాటు కోడి పులుసు, బోత్ ఆర్ నాట్ సేమ్. రాయలసీమ ఫుడ్ అంటే ఫ్లైర్ అనుకుంటేవా, ఫైర్. ఇక్కడ ఫుడ్ కొంచెం స్పైసీగా ఉంది, కానీ దానికి ఒక కిక్ ఉంది. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం రాగి సంగటి తినేసి బతికేస్తున్నారు నాన్న. బిర్యానీ ఫస్ట్ బైట్ తిన్న తర్వాత నాటు 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 వీర నాటు అనే ఈ సాంగ్ అయితే మనకి సింబాలిక్గా గుర్తొస్తుంది అని అయితే వీళ్ళు మనకి మీమ్ ద్వారా అయితే చెప్దాం అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. బైరెడ్డి మొదటి తూరి మన రెస్టారెంట్కి వస్తుండారు, మన మర్యాదల వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. ఇలా ఈ మూవీ టెంప్లెట్స్తో ఫ్రేమ్స్ అయితే రెస్టారెంట్ మొత్తం పెట్టారు. ఒక యూనిక్నెస్ అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్కి రిలేటెడ్ ఫ్రేమ్స్ అయితే ఉంది. సో ఈ రెస్టారెంట్ నేమ్ ఎలా పెట్టారు అంటే, కృష్ణా తుంగభద్ర రివర్స్ నేమ్స్ తీసుకొని కృష్ణాలో క్రీ, తుంగభద్రలో తుంగ, రెండు నేమ్స్ కలిపి కృతంగానే అయితే పేరు పెట్టారు. ఇక్కడ షెల్ఫ్స్లో కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే పెట్టారు. నాకు అందులో ఈ బులక్ కాట్ అయితే బాగా నచ్చింది. ఫస్ట్ అయితే నేను ఆర్డర్ చేసిన మటన్ బోన్ సూప్ అయితే వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఈ సూప్ అదిరిపోయింది, ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మటన్ బోన్ సూప్ అయితే ట్రై చేయండి. నేను ఈ సూప్కి బిగ్ థమ్స్ అప్ అయితే ఇస్తాను. సూప్ మొత్తం తాగాక బాడీకి వామ్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశా, అది కూడా వచ్చేసింది. ఈ పోర్షన్ సైజ్ చూడండి, చికెన్ పీసెస్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. వీళ్ళు క్వాంటిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనుకుంటా. బిర్యానీ స్మెల్ సూపర్గా ఉంది, చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. టేస్ట్ అయితే స్పైసీ టచ్తో సూపర్గా ఉంది. హాఫ్ ప్లేట్ వరకు అయితే తిన్నాను, ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయింది. సో రిమైనింగ్ అయితే ప్యాక్ చేయించేసుకున్నా. ఈ రెండు ఐటమ్స్కి టోటల్ బిల్ వచ్చేసరికి 712 రూపీస్ అయితే అయ్యింది. సో కృతంగా ద పిలాగస్ క్యూజిన్ సెలెక్ట్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఫిలిం నగర్ సైడ్ వస్తే కృతంగా రెస్టారెంట్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కనుక హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఉంటుంది కదా, అదైతే కమెంట్ చేసేయండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ని అయితే ట్రై చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనమైతే ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఆకలి సంచారి సైనింగ్ ఆఫ్. బాయ్.